మనం కాలభైరవ అష్టకాన్ని నేర్చుకున్న తరువాత మన కాశీఖండంలో మనం చెప్పుకుంటున్న కథలోకి ప్రవేశిద్దాం. వింధ్యపర్వతం యొక్క గర్వం చేయటం కోసం అగస్త్యుడిని దేవతలంతా ప్రార్థించిన నేపథ్యంలో అగస్త్య మహాముని కాశీ పట్టణాన్ని విడిచి అలా వింధ్యపర్వతాన్ని తన ఎత్తు తగ్గించమని ఆజ్ఞాపించి అగస్త్యుడు దక్షిణ భారతదేశానికి వస్తాడు. ఇక్కడ కొల్హాపూర్లో లక్ష్మీదేవిని స్తుతిస్తాడు. శోభాముద్రా సహితంగా శ్రీశైల పుణ్యక్షేత్రానికి వచ్చి అక్కడ ఆయన శ్రీశైల శుఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే, ఆ శ్రీశైల శిఖరాన్ని చూసిన తరువాత లోపాముద్ర ఆయనను ప్రశ్నిస్తుంది, స్వామి, శ్రీశైలంలో శిఖరాన్ని చూసినంత మాత్రాన పునర్జన్మ ఉండదంటారు కదా, మరి కాశీకి రావాల్సిన అవసరమే ఉంది అనగానే శివశర్మ కథ చెప్పడం ప్రారంభిస్తాడు అగస్త్యుడు. శివశర్మ జీవితంలో ఏనాడు కూడా ఒక్క మంచి పని కూడా చేసిన జ్ఞాపకం రాక తన జీవితాన్ని ఆధ్యాత్మిక పథంలో నడిపించుకోవాలన్న ఆలోచనతో అయోధ్య, మధురా, మాయా, కాశీ, కాంచీ, హవంతిక, పురి, ద్వారావతి చైవ సప్తైత మోక్షదాయకాః అన్న ఆర్యోక్తిని అనుసరించి ఒక్కొక్క మోక్షద్వార పట్టణానికి వెళ్ళి అక్కడ అర్చన చేసి ఆఖరికి హరిద్వారంలో తన తనువు చాలిస్తాడు. విష్ణుదూతలు వచ్చి ఆయనను ఉన్నత లోకాలకు తీసుకువెళ్ళడం ప్రారంభిస్తారు. ఆ సమయంలో మొట్టమొదట పిశాచలోకం, అనంతరం గుహ్యక లోకం, ఆ తర్వాత గంధర్వలోకం, ఆ తర్వాత విద్యాధర లోకం, ఈ 4 లోకాలను దాటి వెళుతున్నటువంటి శివశర్మ దగ్గరికి యముడు సౌమ్య రూపంలో వస్తాడు. సౌమ్య రూపంలో తనకు దర్శనమిచ్చిన యముడిని చూసి శివశర్మ ప్రశ్నిస్తాడు. యముడంటే భయంకరంగా ఉంటాడని చెబుతారు కదా, ఇంత సౌమ్యంగా ఉన్నాడు ఏమిటి అని విష్ణుదూతలను ప్రశ్నిస్తాడు. సమాధానంగా, ఎవడైతే మహాపాపాలు చేస్తాడో వాడికి యముడు భయంకర రూపంలో దర్శనమిస్తాడు, కానీ నిరంతరం తల్లిదండ్రులను పూజిస్తూ, సాధువులను సేవిస్తూ, బ్రాహ్మణులను సన్మానిస్తూ, లోక కళ్యాణం యొక్క చింతన చేసేవారికి సౌమ్య రూపంలోనే దర్శనమిస్తాడయ్యా అని వివరించిన తరువాత అక్కడి నుంచి అప్సర లోకానికి చేరుకుంటాడు శివశర్మ. అలా వెళుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క లోకాన్ని దాటుతూ వెళ్తారు. అప్సర లోకానికి ఎవరు వస్తారు అంటే, జీవితం అంతా మాసోపవాసాలన్నీ సక్రమంగా చేస్తూ ఏవో కొన్ని కారణాల వల్ల బ్రహ్మచర్య వ్రతాన్ని వీడి సంచరించిన వారికి వారు అంతకుముందు వహించినటువంటి వ్రతముల పుణ్యం కారణంగా అప్సర లోకంలో ఆవాసం దొరుకుతుంది. అంటే స్త్రీలైనా పురుషులైనా సహజంగా సాధు స్వభావం పరిస్థితుల ప్రభావం వల్ల ఒక్కొక్కసారి వాళ్ళకు పాప వృద్ధి కలిగే అవకాశం ఉన్నది. అందుకే ఎప్పుడు సత్సంగాన్ని ముందర పెట్టుకుంటే పారాయణ చేసేవాళ్ళు విష్ణు సహస్రం పారాయణ చేద్దామా, లలితా సహస్రం పారాయణ చేద్దామా, శివస్తోత్రం పారాయణ చేద్దామని ఆలోచన చేస్తారు, కానీ సినిమాలకు వెళదామా, శిఖరికి వెళదామన్న చర్చ రాదు కదా, ఎందుకంటే వాళ్ళకి అలవాటు లేదు కనుక. ఎప్పుడైతే ఇలాంటి దైవ సంబంధమైన కార్యక్రమాలు చేసే వారి సంగత్యంలో ఉంటావో అప్పుడు నీ ఆలోచన కూడా సక్రమంగా ఉంటుంది. అందుకే పంచమహాపాతకాలలో 4 చెప్పి 5వ మహాపాతకం ఏమిటయ్యా అంటే,
ఈ 4 పాతకాలు చేసే వాళ్ళతో ఉంటే కూడా అది మహాపాపమే. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని మనం చదువుకున్నాం. సత్సంగం ఎంత ముఖ్యం. కాశీలో 9 రోజులు 10 రోజులు అంతా కలిసి ఏం చేస్తాం? శివ చర్చ, కేశవ చర్చ, అమ్మవారి స్తోత్రాలు, ఇలా ఇంతకాలం మనం చేసిన అన్ని వ్యవహారాల కారణంగా మనలో నిక్షిప్తమైపోయిన పాపపు ఆలోచన కూపం ఏదైతే ఉందో అదంతా అక్కడ ప్రక్షాళన అయిపోతుంది కఠోరమైన సాధన వలన. అందుకే ఆ నిర్వాహకులకు కూడా నేను ఒక అభ్యర్థన చేశా. కానీ అక్కడ వంట కూడా మనమే చేసుకుందామండి. ఎందుకంటే ఆహారం కూడా మనస్సును ప్రభావితం చేస్తుంది. తస్మాత్ అన్నమయం మనః. కనుక ఆహారం కూడా ప్రతినిత్యము చక్కగా వండి తర్వాత మనం ప్రతిరోజు నైవేద్యం పెడతాం. మీకు అందరికీ తెలుసు, నైవేద్యం పెట్టి దైవ నివేదితం చేసిన తరువాత ఆ దేవతామూర్తుల యొక్క ఈక్షణ శక్తి ద్వారా పదార్థం ప్రసాదం అయినప్పుడు దాన్ని స్వీకరించి నీలో ఉన్నటువంటి కల్మషాన్ని కడిగేసుకోవచ్చు. ఈ విషయానికి వస్తే అప్సర లోకంలో ఎవరుంటారు అంటే ఇలా జీవితాంతము మంచి పనులే చేస్తున్నా ఏదో ఒక్క పొరపాటు చేస్తే ఆ పొరపాటు కారణంగా వాడి వ్రత భంగం అయితే, లేకపోతే ఆ స్త్రీ యొక్క వ్రత భంగం అయితే అప్పుడు వాళ్ళకు అప్సర లోకంలో ఉండే అవకాశం దొరుకుతుంది అని శివశర్మకు వీళ్ళంతా వివరించారు విష్ణుదూతలు. అనంతరము ఆ లోకాన్ని దాటి సూర్యలోకంలోకి ప్రవేశించారు. సూర్యలోకంలో అనూరుడు రథసారథిగా సూర్యుడు 2202 యోజనాల వేగంతో సెకండ్కి ప్రయాణం చేస్తూ ఉంటాడు. జ్యోతిష శాస్త్రంలో సూర్యుడు కూడా తిరుగుతాడని చెప్తాడు. చంద్రుడు తిరగడం మనకు కనబడుతోంది. కానీ మనం విజ్ఞాన శాస్త్రంలో సూర్యుడు కదలడు, మిగతా గ్రహాలన్నీ కదులుతాయని చెప్తాం. కానీ గ్రహాలన్నీ ఈ సూర్యుడు చంద్రుడు తిరిగే కక్షలోనే అది అటొక 12 డిగ్రీలు ఇటొక 12 డిగ్రీలు లేదా 8 డిగ్రీలు విస్తరించి ఉంటుంది ఆ కక్ష. దానిలోనే గ్రహాలన్నీ ఉంటాయి. అందుకే మనకు అంతరిక్షంలో ఎన్నో నక్షత్రాలు ఉన్నా, ఎన్నో సెలెస్టియల్ బాడీస్ ఉన్నా ఎందుకు 9 గ్రహాలే తీసుకుంటాం మనం అంటే అవే సూర్య చంద్రుల యొక్క కక్షలో ఉంటాయి కనుక. ఈ సూర్య చంద్రుల ప్రభావమే మన యొక్క అన్ని కార్యక్రమాలకు ఆధారం కనుక వెస్ట్రన్ జాతకాలు కూడా వాళ్ళు వేస్తారు. అంటే నేను ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే అంతరిక్షంలో ఉన్న గ్రహముల ప్రభావము జీవుల మీద ఉంటుంది అని తెలియజేసింది కేవలం భారతీయ విజ్ఞానమే కాదు, పాశ్చాత్యులు కూడా మనము ఆధారంగా తీసుకొని వాళ్ళు కూడా దే హావ్ కన్స్ట్రక్టెడ్ దేర్ ఓన్ ఆస్ట్రాలజీ. కొన్ని కలుస్తాయి, కొన్ని కలవు అనుకోండి. వాళ్ళకి వెస్ట్రన్ వేరే విధంగా ఉంటుంది. ఏదేమైనా సరే గ్రహముల ప్రభావము మన మీద ఉండి తీరుతుంది. వాటి వల్ల సత్ఫలితాలు కలుగుతాయి, దుష్ఫలితాలు కలుగుతాయి. మరి ఎలా దాని నుంచి బయటపడటం అది చెప్పడం కోసం చెప్తున్నా. భూత సంఘ నాయకం విశాల కీర్తిదాయకం కాశీవాసి లోక పుణ్య పాప శోధకం విభుం ఈతి మార్గ కోవిదం పురాతనం జగత్పతిం అని ఇందాక మనం చదువుకున్నాం. ఎందుకు కాలభైరవుడిని మొట్టమొదట తలుసుకున్నాం అంటే కాలభైరవుడి కూడా తన కపాల వ్రతాన్ని ఆచరించి అరచేతికి అంటుకున్న కపాలాన్ని కాశీలో అడుగుపెట్టగానే పోగొట్టుకున్నాడు. పంచక్రోశ యాత్ర ఎందుకు చేస్తారు అంటే దశరథుడు వేటకు వెళ్ళినప్పుడు ఏనుగు అనుకొని తన శబ్దవేది విద్య ద్వారా శ్రవణకుమారుణ్ణి సంహరించాడు. మరి అది బ్రహ్మహత్య. ఆ పాతకాన్ని ఎలా పోగొట్టుకోవాలి? పంచక్రోశ యాత్ర మొట్టమొదట చేసిన వాడు దశరథుడు అని. ఆ తరువాత రావణాసురుడు రావణ బ్రహ్మను సంహరించి వచ్చిన తరువాత ఆ బ్రహ్మహత్య పాతకం పోగొట్టుకోవడం కోసం మళ్ళీ పంచక్రోశ యాత్ర చేశాక. కాశీలో నిజానికి
5 రోజులు 6 రోజులు 7 రోజులు అక్కడ ఉన్న అన్ని లింగాలను పాదరక్షలు లేకుండా ఇందాక విశ్వేశం మాధవం నుండెం దండపాణించ భైరవం కాశీం వందే కాశీం గుహాం గంగాం భవానీ మణికర్ణికాం అని శ్లోకం చదువుకుంటూ చేస్తారండి. ఆ చేయటం కూడా ఎలా చేస్తారు? అక్కడ పప్పు దినుసులు నూనె ఇవన్నీ వాడకుండా భోజనం చేయాలి. ఆ పంచకోశ యాత్ర చేసేటప్పుడు ఎడమ వైపు నడవాలి, కుడివైపు ఈ అన్ని దేవాలయాలను అర్చన చేయాలి. ఎక్కడైతే ఆగుతావో అక్కడ ఈ గీతాలు పాడుకుంటూ తీసుకెళ్లిన అటుకులు ఇవేవో ఉంటాయి, అవి తిని మళ్ళీ ప్రయాణించి ఇలా చేసేవాళ్ళు. ఎందుకంటే ఇప్పటికి కూడా చేస్తారు. మనం ఎలా చేస్తాం అన్నది మన నిర్వాహకులు మనకి ఎలా చెప్తే అలా చేస్తాం. ఇది సర్వపాప నాశనం జరుగుతుంది అక్కడ ఉండటం వల్ల, క్షేత్ర మాహాత్మ్యం వల్ల. అక్కడ పూలు వాసన రావు, గద్దలు తిరగవు, శవాల నుంచి డీకంపోజ్ అయిన స్మెల్ రాదు. ఇవన్నీ కారణం ఏంటంటే అక్షేత్ర మాహాత్మ్యం. అలాంటి స్థలానికి మనం వెళుతూ ఉన్నాము. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సూర్యలోకంలోకి ప్రవేశిస్తున్నటువంటి ఆ శివశర్మ అడిగాడు, అద్భుతంగా ఉన్నది, ఇంత తేజోవంతంగా ఉంది, ఇది ఏ లోకం అంటే ఇది సూర్యలోకమయ్యా. ఎవరైతే ప్రతి సూర్య సంక్రమణానికి బ్రాహ్మణోత్తములకు పేదలకు సాధలకు దాన ధర్మాలు చేస్తాడో, బ్రాహ్మణుడైన వాడు త్రికాల సంధ్యలు చేస్తాడో వాడు ఈ సూర్యలోకానికి వస్తాడయా. సూర్యలోకానికి ఇలా నిష్ఠా గరిష్ఠులంతా, సేవాభావన కలిగిన వాళ్ళంతా, పరులకు ఉపకారం చెయ్యాలన్న ఆలోచనతో తమ దగ్గర ఉన్నవన్నీ ఇచ్చిన వాళ్ళు. సూర్య సంక్రమణ ప్రతి నెలకు జరుగుతుందండి. ఒక రాశి నుంచి ఇంకో రాశికి వస్తుంది. మనం మకర సంక్రమణాన్నే ప్రధానంగా చేసుకొని మకర సంక్రాంతి జరుపుకుంటాం. ఎందుకంటే సూర్యుడు ఉత్తర దిక్కుగా తిరుగుతుంటాడు. ఎవరైతే సూర్యలోకంలో ఆవాసం కావాలనుకుంటారో వాళ్ళు ప్రతి సూర్య సంక్రమణం రోజున దాన ధర్మాలను విరివిగా చెయ్యాలి అని చెప్పిన తరువాత అక్కడి నుంచి ఇంద్రలోకంలోకి ప్రవేశించారు. ఇంద్రలోకంలో అద్భుతమైనటువంటి గాన భయాన అన్ని సౌఖ్యాలు సుఖాలు గమనించాడు శివశర్మ. అప్పుడు ఆ శివశర్మ ఇంద్రలోక ఆవాసం కావాలంటే ఎలా అంటే, ఎవరైతే 100 యజ్ఞాలు చేస్తారో వాళ్ళు ఇంద్ర పదవికి అర్హులు. ఎవరైతే యుద్ధంలో వెన్ను చూపకుండా ఉంటారో, ఎవరైతే యుద్ధంలో మరణిస్తారో, యుద్ధం చేస్తూ వాళ్ళంతా ఇంద్రలోకానికి వస్తారయ్యా, సకల సుఖాలు అనుభవిస్తారు అని చెప్పి అక్కడి నుంచి అగ్నిలోకానికి ప్రవేశించారు. అగ్నిలోకము స్వరోచిష, ఇలా ఆ అగ్ని ఆగ్నేయ దిక్కుకు ఎలా అధిపతి అయ్యాడు అన్నటువంటి సత్యాన్ని ఈ కథ ద్వారా తెలియజేస్తూ వీరేశ్వర లింగము అగ్నేశ్వర లింగం యొక్క ప్రాధాన్యత ఈ అధ్యాయంలో చెప్పడం ప్రారంభించాడు వ్యాసుడు. పితృరుణము, దేవరుణము, ఋషిరుణము తప్పనిసరిగా తీర్చుకోవాలండి ప్రతివాడు. ఎందుకని మనం ఇవన్నీ చదవాలి అంటే, ఋషి ఎంతో కష్టపడి తాను ఆశ్రమవాసం చేస్తూ కందమూలాలు తింటూ ఈ విజ్ఞానాన్ని అంతా ప్రపంచానికి అందించాడు. దాన్ని నువ్వు స్వాధ్యాయం ద్వారా అర్థం చేసుకుని నువ్వు నలుగురికి చెప్పి ఇలా ఉండండి, దాని ఒక శ్లోకం రాదు, ఒక పద్యం రాదు, ఎందుకు, దానివల్ల లాభం ఏముంది? కాబట్టి ఇలా చేయమని కాశీఖండం చెప్పింది కనుక స్కాంద పురాణంలో వ్యాసుడు తెలియజేశాడు కనుక దాన్ని తెలుసుకుని నలుగురు తెలుసుకుని అలా నలుగురం అక్కడికి వెళ్ళి 9 రోజులు ఆ స్వామిని దర్శిస్తూ మణికర్ణికలో చేస్తూ విశాలాక్షి ఇలా దేవతామూర్తులందరినీ దర్శించుకుంటూ జీవిత పరమార్థం తెలుసుకున్నప్పుడు కదా మానవ జన్మ సార్థకం అయ్యేది. నర్మదా నది దగ్గర ఉన్న నర్మపురంలో విశ్వానరుడు అనే ముని ఉండేవాడు. ఆయన శుచిష్మతిని వివాహం చేసుకున్నాడు. వివాహం అయిన తర్వాత ఆ తల్లి, ఏమండి
వివాహం అయిన తర్వాత సంతానం కలగాలి కదా, సంతానం ఉంటే కదా మనం పితృరుణం తీర్చుకునేది, దేవరుణం తీర్చుకోగలిగేది యజ్ఞయాగాది కర్మల వలన. కనుక సంతానం కావాలి అనగానే అప్పుడు విశ్వానరుడు అనుకున్నాడు, ఈ మాట పలికింది నా భార్య కాదు, ఆ విశ్వేశ్వరుడే పలికించాడు అని కాశీకి పయనమయ్యాడు. కాశీకి వెళ్ళి మణికర్ణికలో స్నానం చేసి, గంగానదిలో స్నానం చేసి, విశ్వేశ్వరుడిని చూసి, పిండి గణపతిని సేవించి, బ్రాహ్మణులందరికీ ఉచిత రీతిగా సత్కరించి దాన ధర్మాలన్నీ చేసి ఆ విశ్వేశ్వరుడి గురించి ఆరాధన చేయడం ప్రారంభించాడు. ఆయనకు ఒక సందేహం కలిగింది, ఇన్ని లింగాలు ఉన్నాయి కదా, ఏ లింగాన్ని అర్చిస్తే తొందరగా సంతానం కలుగుతుంది అంటే విశ్వేశ్వర లింగాన్ని సేవిస్తే కోరిక వెంటనే నెరవేరుతుంది. అవిముక్త క్షేత్రంలో పంచముద్రా పీఠంలో అక్కడ వెలసి ఉన్న వికటాదేవి, సిద్ధి వినాయకుడు, వీరేశ్వర లింగం వీటిని అర్చించినట్టయితే కోరిక నెరవేరుతుంది అని ఆయన శివుడి గురించి కఠోరమైన తపస్సు చేయటం ప్రారంభించారు. మరి ఆయన తపస్సు ఫలించిందా? ఆయనకు సంతానం కలిగిందా? కలిగితే ఎలాంటి దోషంతో కలిగింది? ఆ దోషం నుంచి ఎలా బయటపడగలిగారు? అసలు ఆగ్నేయ దిక్కుకు అగ్ని ఎలా అధిపతి అయ్యాడు? అగ్నేశ్వర లింగం అంటే ఏమిటి? దాని మాహత్యం ఏమిటి? ఈ వివరాలన్నింటినీ మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఓం